నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అధికారులను మార్చడం వల్లనే పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని ఆరోపించిన వైసీపీ నేతలు ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చలా మిగిలాయని ఆవేదన ముగిసిన 5వ దశ పోలింగ్ 60.09% పోలింగ్ నమోదు వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు జిల్లాలో పూర్తి అవగాహన ఉన్న అధికారులను మార్చడం వల్లే పోలింగ్ జరిగే రోజు ఆ తర్వాత హింస జరిగిందని వైసీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు. ఈ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చలా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ ఆ తర్వాతి రోజు రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సిట్ చీఫ్ వినీత్ బ్రిజలాల్ను కోరింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డిలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఈసీ ఆదేశాల మేరకు ఏర్పడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చీఫ్ వినీత్ను కలిశారు. ఈ సందర్భంగా సిట్ చీఫ్కు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడంతో పాటు అల్లర్లకు కారణమైన కొన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినీత్ బ్రిజలాల్ను కలిసిన అనంతరం డీజీపీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం మీడియాతో మాట్లాడింది. ఎన్నికలకు ముందు ఉన్న కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల కమిషన్ మార్చేసిందన్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, చంద్రబాబు కలిసి అధికారులపై కొన్ని ఫిర్యాదులు ఇచ్చారని, వారి ఫిర్యాదుల ఆధారంగా అధికారులను మార్చారని, ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతిలో ఎస్పీలను మార్చారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని, అక్కడే అధికారుల సస్పెన్షన్లు జరిగాయన్నారు. అక్కడే మళ్లీ కొత్త అధికారులను నియమించారని, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడిందంటే వాస్తవాలు గమనించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. ఇది దారుణమైన పరిస్థితి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన సందర్భమని వ్యాఖ్యానించారు. పోలీస్ యంత్రాంగం పూర్తిగా టీడీపీతో కుమ్మక్కైందని, టీడీపీతో కుమ్మక్కై ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం కోసం పావులుగా పోలీసులు పనిచేశారంటే కంచె చేను మేసినట్టు కాదా? చేసిన తప్పుకు ఈసీతో చివాట్లు తిని పోలీస్ యంత్రాంగం బాధ్యత వహిస్తోందన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ తదనంతరం జరిగినటువంటి హింసాకాండ మీద లేదా పోల్ డిస్టర్బ్ మీద ఎన్నికల కమిషన్ అందరూ అధికారుల్ని, ఐఏఎస్ అధికారుల్ని, ఐపీఎస్ అధికారుల్ని యాక్షన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను చరిత్రలో అరుదుగా జరిగే విధంగా సస్పెండ్ కూడా చేసినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో చూశాం. దీన్ని బట్టి ఇంతకు ముందు మేము ఏదైతే చెప్పామో పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పోలింగ్ రోజున దౌర్జన్యానికి పాల్పడ్డారు అనేటువంటి మాటలో కొంత వాస్తవం ఉన్నది అనేటువంటి భావన కలిగే విధంగా ఎన్నికల కమిషన్ కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయటమే కాదు, ఈ జరిగినటువంటి వైలెన్స్ మీద, జరిగినటువంటి సంఘటనల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి విచారణ జరపవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సంబంధించి చీఫ్ అయినటువంటి వినీత్ బిజ్రాల్ని ఐపీఎస్ అధికారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులను వెళ్లి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలో పనిందో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి, చాలాసార్లు ఎన్నికలు చూసాం. కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. రాష్ట్రంలో 3 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా, ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి
ఎస్పీలను మార్చినా, కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగి మనం చూసాం. ఎప్పుడైతే ఈ బహుజనులైనటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారని చెప్పేసి తెలిసిందో కూటమి పెద్ద ఎత్తున దాడులు చేయటం మొదలుపెట్టింది. అగ్రకులాలకు చెందినటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గ్రామాల్లో వాళ్ళ పేటలకు వెళ్ళి వాళ్ళ నివాస ప్రాంతాలకు వెళ్ళి బండ బూతులు తిడుతూ హింసాత్మక ధోరణులను అనుసరిస్తూ కర్రలతో కత్తులతో దాడులు చేస్తూ గ్రామాల నుంచి తరిమి కొట్టినటువంటి విషయం వైసీపీ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో పేదల పక్షాన నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళు అడ్డుకోలేక ఈరోజు దాడులకు తెగబడతా ఉన్నారు, దారుణాలు చేస్తూ ఉన్నారు, హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు. గ్రామాలే ఖాళీ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పట్టణాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా సోమవారం జరిగిన 5వ దశ ఎన్నికల పోలింగ్లో 60.09% పోలింగ్ రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా 74.65% మంది ఓటేశారు. బీహార్లో 5 స్థానాలకు 54.85%, జమ్మూ అండ్ కాశ్మీర్లో 1 స్థానానికి సంబంధించి 56.73%, జార్ఖండ్లో 3 స్థానాలకు సంబంధించి 63.07%, మహారాష్ట్రలో 13 స్థానాలకు సంబంధించి 54.29%, ఒడిశాలో 5 స్థానాలకు సంబంధించి 67.59%, యూపీలో 14 స్థానాలకు సంబంధించి 57.79% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ అంశంతో పాటు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో చోటు చేసుకున్న లోటుపాట్లపై నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయితీగా వ్యవహరించి ఉంటే ఈ రోజు సిట్ అవసరం ఉండేది కాదు. సీఎస్ జవహర్ రెడ్డి, పూర్వ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురాం రెడ్డిల పర్యవేక్షణలోనే పోలింగ్ రోజు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి అల్లర్ల ఘటనలు అన్నింటికీ జవహర్ రెడ్డి బాధ్యుడు. పోస్టల్ బ్యాలెట్లను ఎంతమంది వినియోగించుకున్నారో వివరాలు వెల్లడించాలని సీఈఓను కోరామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు కానీ, సిబ్బంది కానీ, పోలింగ్ సిబ్బంది కానీ, లేకపోతే ఈ డ్యూటీలో ఉన్న ఎంతమంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారనేది ఒకటి సీఈఓ గారిని అడగడం జరిగింది. ఎంతమంది ఫామ్ టైం అప్లై చేశారు, ఎంతమంది ఓటేశారు అనేది ఒక వివరాలు కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్ఓ పరిధిలో తన నియోజకవర్గంలో ఏదైతే ఉద్యోగస్తుల ఓట్లు తను ఎంచుకున్నారో దాంట్లో ఇబ్బంది లేదు. అదే సేమ్ జిల్లాలో పక్క నియోజకవర్గానికి ఫామ్ టైల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిలో 40లో 26 వెనక్కి వచ్చినాయి, 14 రాలేదు. ఆ 14 మంది ఫామ్ టైల్లో మేము ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఓటేశారో లేదో సమాచారం మా దగ్గర లేదు, వాళ్ళు ఇవ్వలేదు. 2 ఈ ఆర్ఓ పరిధిలో పక్క జిల్లాకి 40 ఫామ్ టైల్ ఇవ్వటం జరిగింది. దాంట్లో 26 వచ్చినాయి, 14 రాలేదు. ఆ రాని 14 ఏమైపోయినాయి జిల్లాలో, ఆ రాని 14 పక్క జిల్లాలో ఏమైపోయినాయి, ఈ సమాచారంలో ఓవరాల్గా అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు, ఎన్ని లక్షల మంది ఓటు వేశారు, ఆ సమాచారం అంతా కూడా ఇవ్వమని సీఈఓ గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏదైతే ఓటు వేసినప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా, ఆయన ముద్ర స్టాంపు వేసినా వేయకపోయినా అది ఓటేసిన ఉద్యోగి తప్పు కాదు. అదేవిధంగా పాసిమేల్ ఏదైతే స్టాంప్స్ 2 వేయాలో అవి వేయకపోతే కూడా అక్కడ ఉన్న అధికారులు ఇన్వాలిడ్ చేసి పక్కన పడేస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకరీతిన కొనసాగింది. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించారు. ఘాట్ రోడ్లో చెప్పుల స్టాండ్ వరకు మహామండపంలో 5వ అంతస్తు వరకు క్యూ లైన్లు బారులు తీరాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయ దాతలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ సమైక్యతకు మతోన్మాదం అత్యంత ప్రమాదకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్ బివి రాఘవులు అన్నారు. మతోన్మాదానికి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోందని, దీని వెనుక ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు ఉన్నాయని చెప్పారు. మతం, కులం, రంగు, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా దేశ సమైక్యత ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై స్మారకోపన్యాసం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంబీవీకే ట్రస్ట్ చైర్మన్ పి మధు అధ్యక్షత వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే దేశ సమైక్యత ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతం, కులం, ప్రాంతం, రంగు వంటి అంశాలను ప్రస్తావించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి తద్వారా ప్రస్తుత ఎన్నికల్లో లబ్ధి పొందాలని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మతానికి జనాభా పెరుగుదలకు సంబంధం లేదని, కానీ దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని అర్థం అవుతోందని ఆరోపణలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనూ కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఇక్కడ జాతీయ సమైక్యత ఎదురవుతున్న సవాళ్లు అనే అంశం మీద నన్ను ప్రసంగానికి పిలిచారు. ఈరోజు మనం పార్లమెంట్ ఎన్నికల మధ్యలో ఉన్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వివిధ పక్షాలు, ముఖ్యంగా ఎన్డీఏ పక్షాలు చేస్తున్న ఉపన్యాసాలు, ప్రచారాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మన దేశ సమైక్యతను దెబ్బతీసే పద్ధతిలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. అలాగే కుల విభజనని ప్రోత్సహిస్తున్నాయి. సామాజిక న్యాయాన్ని భంగం చేస్తున్నాయి. అలాగే సమాఖ్యవాదాన్ని భగ్నం చేసి రాష్ట్రాల హక్కుల్ని కాలరాసే పరిస్థితి. అలాగే వివిధ ప్రాంతాలని రంగుల ప్రాతిపదిక మీద విభజన చేసే పద్ధతిలో ఉన్నది. దక్షిణాదికి ఉత్తరాదికి పోటీ పెట్టే పద్ధతిలో ఉన్నది. మళ్ళీ మనం మన దేశ విభజనకో లేకపోతే దేశ అనైక్యతకో దారితీసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి వాటిని ఎదుర్కోవాల్సిన కర్తవ్యం ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎన్నికల తర్వాత అందరి మీద ఉందని చెప్పేసి భావిస్తున్నాం. అందుకని ఆ సమస్యలను ఈరోజు మేము చర్చిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు జాతీయ సమైక్యతకి ప్రమాదం మతోన్మాదం నుంచి ఉంది. ఆ మతోన్మాదానికి ఈరోజు ప్రాతినిధ్యం బీజేపీ, ఎన్డీఏ వహిస్తుంది. ఆ శక్తుల్ని మనం ఎన్నికల్లో ఓడించడం అని చెప్పేసి జాతీయ సమైక్యతకి రక్షించుకోవడానికి అవసరం అని చెప్పేసి భావిస్తున్నాం. అయితే ఓడించినంత మాత్రానే అది పోదు. ఈరోజు మనసుల్లోకి ఎక్కించి దాదాపు దేశ ప్రజల యొక్క మనసుల్ని విషతుల్యం చేసేసారు. మైనారిటీలకు, ఇతర సామాజికంగా వెనకబడ్డ దళితులు, గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ సమైక్యతని చాటి చెప్పడం కోసం, దేశ ఐక్యతని కాపాడడం కోసం ఈరోజు సుందరయ్య గారి స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. బివి రాఘవులు గారు పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం యొక్క అధ్యక్షులు. వారు వచ్చి ఈరోజు ఈ స్మారక ఉపన్యాసం చేస్తారు. దేశంలో ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో జాతీయ సమైక్యతకి, భారతదేశం యొక్క సమైక్యతకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళ గురించి యావత్తు ప్రజానీకానికి వివరించడం కోసం మేము విజ్ఞాన కేంద్రం కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పిలిపించాం. దురదృష్టం, మన రాష్ట్రంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఇద్దరు కూడా ఏ శక్తులైతే ఈరోజు జాతి సమైక్యతకి నష్టం కలిగిస్తున్నాయో ఆ శక్తుల్ని ప్రోత్సహించడం అనేటువంటిది ఏకోన్ముఖంగా ఖండించదగినటువంటి విషయం. ఈ విషయాల్ని ప్రజల్లో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. అందరికీ ఈ సందర్భంగా సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించడం అనంటే ఆయన గురించి ఈ విషయాన్ని, ఆయన చెప్పినటువంటి విషయాల్ని ఆకలింపు చేసుకోవడం, పునరంకితం కావడమే ముఖ్యం అని చెప్పేసి మేము భావిస్తాం. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది.
స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. 11 మంది సభ్యులకు గాను ఎంపీపీతో కలిసి 3 మాత్రమే హాజరయ్యారు. 8 మంది వైసీపీ ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్ హాజరయ్యారు. సమావేశం నిర్వహణకు అవసరమైన సభ్యుల కోరం కోసం ఒకసారి సమావేశాన్ని వాయిదా వేశారు. రెండోసారి కూడా సభ్యుల సంఖ్య కోరంకు సరిపడినంత లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎంపీడీఓ ఉమాదేవి ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. కోఆప్షన్ సభ్యుడు పఠాన్ నాగులమీరా మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేనని ముందుగా తెలిపినట్లు చెప్పారు. తదుపరి సమావేశం తేదీని ప్రకటిస్తామన్నారు. ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న మాట్లాడుతూ తాను వైసీపీ నుంచి టీడీపీకి మారినందువల్లే వైసీపీ ఎంపీటీసీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరిస్తున్నారన్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. సమావేశానికి మండల స్థాయి అధికారులతో పాటు తుమ్మలపాలెం ఎంపీటీసీ పోలిశెట్టి తేజ, వైఎస్ ఎంపీపీ నాగమణి హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండల సభ్య సమావేశానికి ఈ రోజున అనేది పెట్టుకున్నాము. అందరికీ కూడా వారం ముందు నుంచే మనం చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ రోజున మరి కోరం అనేది రాలేదు. అంటే నాతో కలిపి మొత్తం 3 సభ్యులు రావటం అనేది జరిగింది. తద్వారా 2:30కి ఒకసారి ఇప్పుడు ఒకసారి కూడా ఇంకా వస్తారేమో అని వేచి చూసి మేము వాయిదా అనేది వేసాము. మరి అయినా కూడా రాలేదు. సరే ఈ రోజున ఈ సమావేశం అనేది తాత్కాలికంగా ముగుస్తున్నాము. మళ్ళీ ఎప్పుడు పెడతాం అనేది మళ్ళీ ఇంటిమేట్ చేసి మళ్ళీ సభ్య సమావేశం అనేది పెట్టడం అనేది. ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాలు కోరం లేని కారణంగా 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. తదుపరి డేటు మళ్ళీ అందరికీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. 2 సార్లు అంటారు మేడం, ఎప్పుడెప్పుడు మేడం? సభ్యులు కంటిన్యూస్గా రాకపోతే వాళ్ళ మీద స్టెప్స్ తీసుకుంటారు. రావడం కనుక నోటీస్ ఇచ్చి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు మైలవరం డివిజన్ ప్రాంతంలో శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చింగ్ చేపట్టామని ఏసీపీ మురళీమోహన్ తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. మైలవరం డివిజన్లో స్థానిక దేవుని చెరువు సెంటర్లో తెల్లవారుజామున కార్డన్ సర్చ్ ద్వారా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు నిర్వహించి శాంతి భద్రతల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల కోసం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలాగే సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని తెలిపారు. డివిజన్ పరిధిలోని తిరువూరు, రెడ్డిగూడెం, మైలవరం, జీ కొండూరు ఎస్ఐలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మన 13వ తారీఖున జరిగిన ఈ ఎలక్షన్స్ మన మైలవరం తిరువూరు ప్రాంతాల్లో చాలా వరకు ప్రశాంతంగానే జరిగినాయి. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మన ఎన్టీఆర్ జిల్లా గౌరవ సిపి గారు శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం, అలాగే మా డీసీపీ కె శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మైలవరం సబ్ డివిజన్లోని సిఐలు కిషోర్ బాబు, నబీ, అలాగే ఎస్ఐలందరూ కూడా, మళ్ళీ మా సిబ్బంది అంతా కూడా మైలవరంలోని దేవుని చెరువు ఎండవేడిమికి వాహనాల్లో మంటలు ఏర్పడి దగ్ధమవుతున్నాయి. వాహనదారులు మంటల నుంచి దూరంగా పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మరికొందరు నీటిని చల్లుతూ మంటలను అదుపులోకి తీసుకొస్తుంటారు. అయితే కార్గో బైక్కు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ఓ వ్యక్తి మెదడుకు పని చెప్పాడు. కోకాకోలా డ్రింక్తో మంటలు ఆర్పి ఔరా అనిపించాడు. కోక్లో అగ్నిమాపకం CO2 ఉంటుందని ఆలోచించిన అతన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సభ్యుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కులను కాపాడేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నెరెడ్కో నిరంతరం కృషి చేస్తుందని నెరెడ్కో నూతన అధ్యక్షులు గద్దె చక్రధర్ అన్నారు. నెరెడ్కో 6వ వార్షికోత్సవ వేడుకలు, సర్వసభ్య సమావేశం, నూతన పాలక మండలి ఎన్నికల కార్యక్రమం విజయవాడ తాడేపల్లిలో విజయవాడ క్లబ్లో నిర్వహించారు. సలహా కమిటీ చైర్మన్ బి రవీంద్రనాథ్ ఠాకూర్, తిరుపతి రావు గద్దె అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన పాలక మండలి చైర్మన్గా జి హరిబాబు, అధ్యక్షుడుగా గద్దె చక్రధర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 1 గా పరుచూరి కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా దుర్గా ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ 3 గా తాళ్లూరి శివాజీని, సెక్రటరీ జనరల్ గా ఎం సీతారామయ్య, కోశాధికారిగా చావా రమేష్ బాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సభ్యులు సత్కరించి అభినందించారు. అనంతరం అధ్యక్షుడు చక్రధర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం యొక్క గొంతును సమిష్టిగా వినిపించేందుకే 2017లో నేరెడ్కో ఏర్పడిందన్నారు. భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నేరెడ్కో నిలుస్తుందన్నారు. నూతన కమిటీ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగ సభ్యుల అభ్యున్నతికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, మరోవైపు ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 5 రోజులు కోస్తాంధ్ర, యానం, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం నమోదవుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అధికారులను మార్చడం వల్లనే పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని ఆరోపించిన వైసీపీ నేతలు, ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చలా మిగిలాయని ఆవేదన. ముగిసిన 5వ దశ పోలింగ్ 60.09% పోలింగ్ నమోదు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.